గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలోని ఓ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని కీచక పర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ కొందరు విద్యార్థినులను లోబర్చుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న అతడికి గ్రామస్తులు దేహశుద్ది చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? స్వాతి, పెదపరిమి ఉన్నత పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా రాజేశ్వరరావు అనే అతను ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మాచర్లకు చెందినటువంటి రాజేశ్వరరావు ఈ పెదపరిమి ఉన్నత పాఠశాలలో సేవలు అందిస్తున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఇతని ప్రవర్తన విషయంలో గ్రామస్తులకు అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రైవేటు అదనపు తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే పాఠశాల సమయం అయిన తర్వాత పరీక్షల్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని, అలాగే ఎక్కువ మార్కులు రాకుండా చూస్తాననేటువంటి అనేక రకాల భయాందోళనలకు గురిచేసి విద్యార్థులను లోబరుచుకునేందుకు ప్రయత్నం చేయడం, అలాగే కొంతమంది విద్యార్థుల పట్ల వికృతంగా వ్యవహరిస్తున్నట్లుగా స్థానికులకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం, ఒక పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుడిపై నిరాధారంగా అతని మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా పాఠశాలకున్నటువంటి గుర్తింపు, పాఠశాలకున్నటువంటి ఇమేజ్, ప్రతిష్ట దెబ్బతింటాయనే ఉద్దేశం మీద గ్రామస్తులు సంయమనం పాటిస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజులుగా ఈ విషయం మరీ శృతిమించిన నేపథ్యంలో పాఠశాల కరెస్పాండెంట్ గా ఉన్నటువంటి ఓ ఫాదర్ దృష్టికి మొత్తం గ్రామస్తులంతా జరుగుతున్న విషయాలను తీసుకెళ్లారు. అయితే తాను ఈ విషయాన్ని విద్యార్థులందరినీ అడిగి తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాల మేరకు సరైనటువంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లో కొంతమంది స్థానికులు తమ ఆగ్రహాన్ని కొంతవరకు శాంతించుకున్నారు. 4 రోజుల క్రితం పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థులందరికీ వాళ్ళ పేర్లు, వాళ్ళ తరగతులు రాయకుండా కేవలం జరుగుతున్న అంశాలని ఎలాంటి భయాందోళనలు చెందకుండా వాస్తవాలన్నీ కాగితం మీద రాసి తన దృష్టికి తీసుకురావాలని ఒక కరెస్పాండెంట్ కోరడంతో నిర్ఘాంతపోయేటువంటి అంశాలన్నీ విద్యార్థులు వెలుగులోకి తీసుకొచ్చారు. జరుగుతున్న అంశాలు ఇంత దారుణంగా ఉన్నాయి అనే విషయం తెలుసుకున్న తర్వాత మొత్తం పరిస్థితులన్నీ స్థానికులతో చర్చించారు. ఈ రోజు ఉదయం గత 2 రోజులుగా పాఠశాలకు రాని ప్రధానోపాధ్యాయుడు ఈ రోజు ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రధానోపాధ్యాయుని నిలదీశారు. కొందరు అతనిపై దాడికి దిగారు, మరికొందరు చెప్పులతో అతను కొట్టి దేహశుద్ధి చేశారు. విద్యార్థుల పట్ల అమానుషంగా వికృత చేష్టలు తెగడం, 52 ఏళ్ల వయసు, సుమారు 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు సరికాదనే రీతిలో మొత్తం గ్రామస్తులంతా తిరగబడ్డారు. దీంతో తాను 6 నెలలు సెలవు పెడుతున్నట్లు, తాను ఏ పాఠశాలలోనూ చేరనంటూ తన లేఖను పాఠశాల కరెస్పాండెంట్ కి ఇచ్చి ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వరి పరువు తీశారు. అయితే ఇతనితో పాటు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేరినటువంటి రాఘవ అనే మరో అతను కూడా ఇతను సహకరించారని, అలాగే మరో వ్యక్తి కూడా ఈ సహకారం అందించారని తెలుసుకున్న గ్రామస్తులు ఆ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుని పైన కూడా గట్టిగా నిలదీశారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా యాజమాన్యం ప్రకటించింది. మొత్తం విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, అయితే ప్రస్తుతం పాఠశాలకు ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండాలనే ఉద్దేశం మీద గ్రామస్తుల కోరిక మేరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని యాజమాన్యం చెప్తోంది. అయితే జిల్లా యంత్రాంగం దృష్టికి సమాచారం వెళ్లడంతో జిల్లా యంత్రాంగం జరిగిన పరిణామాల పట్ల కొంత తీవ్రంగానే పరిగణిస్తోంది. పాఠశాల విధుల నుంచి తొలగించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకునే విధంగా కూడా జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఈ స్కూలు హెడ్ మాస్టరు ఏదో పిల్లల ద్వారా రేత్రి ట్యూషన్లో కొంచెం హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పిన అపోహ వచ్చింది. దాని మీద మనం పిల్లల కంప్లైంట్స్ ఎవరు చెప్పట్లే ఇంటికాడ. ఇది నిజమా కాదని చెప్పి మాకు తెలియదు. దాని మీద మన స్కూల్ ఫౌండర్ అయినటువంటి మన ట్రస్టీ అయినటువంటి ఫాదర్ గారిని మేము వివరణ కోరటం జరిగింది. పిల్లల మొత్తాన్ని సమావేశం ఏర్పాటు చేసి దాని మీద మీరు ఎటువంటి కంప్లైంట్ జరిగినాయో అవి రిటర్న్గా రాసి ఇవ్వండి అని పేర్లు రాయకుండా రిటర్న్గా రాసి ఇవ్వండి, మీ ఫోటోలు మాకు అవసరం లేదు, రిటర్న్గా స్కూల్లో ఏ నష్టం జరుగుతుంది అనేది రిటర్న్గా రాసి ఇవ్వమని చెప్పి ఆయన అడగడం జరిగింది. దాని మీద స్కూల్లో ఉన్నటువంటి 700 మంది పిల్లల్లో 650 మంది పిల్లల్లో సుమారుగా 400 మంది పిల్లలు హెడ్ మాస్టర్ మీద, రాఘవ్ మీద, ఆ విజయ్ కుమార్ అన్న అతను క్లర్క్ మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్ని పిలిపించి ఈ విధంగా ఎందుకు జరిగింది, నీ మీద ఇంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు, దీని సంగతి సమాధానం చెప్పమని చెప్పని అడగడం జరిగింది. దాని మీద ఒకళ్ళారో పెద్దలు అతన్ని కొట్టడం కూడా జరిగింది.
దీని మీద స్టేషన్కి అప్లై పెట్టిద్దామని చెప్పని అన్న విషయం మీదకి వచ్చేటప్పటికి అతను మన స్కూల్ పేరు పోయిద్దని చెప్పని మన సోమవారు వద్దని చెప్పని ఆపిన మీదట అతను నేను రిటర్న్గా నేను ఏ స్కూల్లోనూ చేరను, నేను భవిష్యత్తులో నేను టీచర్గా నేను పనికిరానని చెప్పి రిటర్న్గా రాసి ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ముందు 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఉంది, కానీ ఈ ఊరందరికీ లైన్ అయ్యాలకి ఇప్పుడు తయారైంది. మొత్తం వచ్చారు, సాగొట్టి వాళ్ళు ఫాదర్ వద్దని ఆపించాడు. పిల్లలందరినీ సమావేశపరిచి మీ అభిప్రాయాలు చెప్పండి స్కూల్లో గురించి అంటే వాళ్ళు రాశారు. రాసిన దాంట్లో ఇవి కూడా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన దాని మీద ఊరు పెద్దలను పిలిచి వాళ్ళకి వివరంగా చెప్పాను ఏం చేద్దామని. సరే వాళ్ళు మీరు అందరూ ఒకసారి రండి, కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కారం చేద్దామని అంటే వాళ్ళందరూ అనుకోకుండా సడన్గా వాళ్ళు వచ్చారు. అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి రాశారు. ఇక ఆయన ఇంకొక రాఘవ మాస్టర్ ఉంటే ఆయన ఇమీడియట్గా స్కూల్ నుంచి పంపించేసాం. అనేడ్ పోస్ట్ అది. ఇతనేమో లీవ్ మీద ఏదైనా కానీ సెలవు పెట్టి వెళ్ళిపోమన్నాం. జనం కూడా ఇక్కడ పనికిరావు స్కూల్ నుంచి ఎక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని జనం కూడా చెప్పారు. దాని మీద అతను ఒబే చేసి వెళ్ళిపోయాడు.